టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో మే 2వ తారీఖు శుక్రవారం. ఈరోజు పంచమి ఉదయం 9:14 వరకు ఉంటుంది. తదనంతరం షష్ఠి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:05 వరకు ఉంటుంది. తదనంతరం పునర్వసు. ఈరోజు మరి మాస స్కంద షష్ఠే కాకుండా ఆదిశంకరాచార్యుల వారు, సూరదాసు, రామానుజుల జయంతి కూడా కనుక ఈరోజు మరి ఆదిశంకరాచార్యుని స్మరించుకోవటం, అలాగే మరి శుక్రవారం ఆరుద్రతో కలిసి రావటం వల్ల సర్పశాంతికి కూడా, మానసాదేవి ఆరాధనకి కూడా అది చాలా యోగ్యదాయకమైనది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా విజయ అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మానసికంగా కొంతవరకు భయము, ఆందోళన ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ముఖ్య వ్యక్తి సహాయ సహకారాలతో మీరు అనుకున్న లక్ష్యాన్ని అయితే కనుక చేరగలుగుతారు. ఏదైనా సరే దగ్గర ప్రయాణాలు, తర్వాత ప్రత్యక్ష మార్కెటింగ్లో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలతగా ఉంటుంది. మీ తోడబుట్టిన వారిలో ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే కనుక వారితో మాత్రం కొద్దిగా ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మధ్యాహ్నం 1 వరకు అశ్విని నక్షత్రానికి, కృత్తికా నక్షత్రానికి తారాబలం బాగుంటుంది. ఆ తర్వాత సమయం భరణి నక్షత్రం వారికి తారాబలం బాగుంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఏవైనా సరే చిక్కులు చికాకులు ఎదురయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. మానసికంగా కొంతవరకు నిబ్రం లేకపోవటం, రెండు రకాల ఆలోచనలు మునిగి తేలటం అనేది కూడా కనిపిస్తుంది. ఏది ఎప్పుడు చేయాలో అది చేయడానికి ఏదో శక్తి గుంజుతున్నట్టుగా అభిప్రాయపడటం, పైకి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా ఏదో రకమైన అలజడికి లోనవటం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే విదేశాల్లో ఇప్పటికే ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఏవైనా సరే చిన్న వ్యతిరేక సంఘటనలు జరగడానికి కానీ, ఇబ్బందులు ఎదుర్కోవడానికి కానీ ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా కొంత జాగ్రత్తగానే ఉండవాలి. ఇక ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన చికాకులు అయితే ఉండవు. ఈరోజు మరి తారాబలం బాగుండే వాళ్ళకైతే కనుక కృత్తికా నక్షత్రం వారికి అనుకూలత అనేది మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. తర్వాత మరి మొగశిర నక్షత్రం వారికి కూడా మధ్యాహ్నం 1 వరకు బాగుంటుంది. రోహిణి నక్షత్రం వారికి మాత్రం మధ్యాహ్నం 1 దాటిన తర్వాత నుంచే కొద్దిగా అనుకూలత అనేది ఎక్కువ ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు మనసు రెండు రకాల ఆలోచనలతో సతమతమైనప్పటికీ కూడా చివరికి ఒక స్పష్టమైన రూపానికైతే తెచ్చుకోగలుగుతారు. చేపట్టిన పనులన్నీ కూడా ఉత్సాహంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఏవైనా సరే చిన్న దగ్గర ప్రయాణాలు ఒకసారి ఏర్పడవచ్చు. భార్యాభర్తల మధ్య స్వల్ప చికాకులు ఉన్నప్పటికీ కూడా మరీ చెప్పుకోదగిన వ్యతిరేకత అయితే ఏమీ కనిపించడం లేదు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఆశాజనకంగానే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి సంశయాత్మకంగానే అడుగులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం బాగుండే నక్షత్రాల్లో మొగశిర నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి, తర్వాత ఆరుద్ర. మొదట చెప్పిన 2 నక్షత్రాల వారికి కూడా మధ్యాహ్నం 1 వరకు అనుకూలతగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి 1 దాటిన తర్వాత ఎక్కువ బాగుంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అధిక ధన వ్యయం అనేది
కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. గొంతుకు సంబంధించినవి కానీ, శ్వాసకు సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. భార్యాభర్తల మధ్య కోపాలు, అలకలు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ప్రమాదం అయితే లేదు. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలకి ఈరోజు తప్పకుండా శ్రీకారం చుట్టుకోవచ్చు. ఇక ఈరోజు తారాబలం అనుకూలంగా ఉండేదైతే గనక ఏవైతే పుష్యమి నక్షత్రము, పునర్వసు నక్షత్రం వారికి మధ్యాహ్నం 1 గంట వరకు బాగుంటుంది. తదనంతరం మరి ఆశ్లేష నక్షత్రం వారికి తారాబలం అనుకూలకంగా ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఒక స్త్రీ ఆడవాళ్ళకైతే కనుక ఒక పురుషుడు, ఇలా ఎవరైనా సరే మీకు ఈరోజు ఎక్కువగా మీ పనుల్లో తోడ్పాటుకి వాళ్ళు ముందుండే పరిస్థితి ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్త స్నేహితులు కానీ, బంధువులు కానీ కలిసే అవకాశాలు కూడా లేకపోలేదు. దూర ప్రాంతాల కోసం మీరు గతంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఈరోజు మరింత స్పష్టతకి ముందుకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మరి గొంతుకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఈరోజు తారాబలం అనుకూలకంగా ఉండే నక్షత్రాల్లో మరి మఖా నక్షత్రం వారికి, ఉత్తరా నక్షత్రం వారికి మధ్యాహ్నం 1 గంట వరకు బాగుంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత బాగుంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా దిగ్విజయంగానే పూర్తయ్యే పరిస్థితి వీరికి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే చేసే వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కానీ, మరి తాత్కాలికంగా ఏదైనా సరే స్థాల చలనం కానీ ఏర్పడే పరిస్థితులు కూడా లేకపోలేదు. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. పిల్లలు వారి యొక్క విద్యా విధానంలో కూడా ఈరోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది జరుగుతుంది. రాజకీయ నాయకులకి ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన పురోగతి ఉండదు. ఇక ఈరోజు మరి తారాబలం అనుకూలకంగా ఉండేవారికైతే కనుక ఉత్తరా నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి మధ్యాహ్నం 1 గంట వరకు, మరి హస్తా నక్షత్రం వారికి మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత బాగుంటుంది. ఈరోజు మీరు గణేశుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలతో పూర్తవటం అనేది అయితే ఉంటుంది. చివరి నిమిషం దాకా కొంత ఒత్తిడికి గురైనప్పటికీ కూడా అదృష్టవశాత్తు దాని నుంచి బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలంటే కనుక తప్పకుండా సాధ్యమవటం అనేది అయితే ఉంటుంది. సినీ రాజకీయ రంగ వ్యక్తులకి ఈరోజు ఆశాజనకంగానే ఉంటుంది. ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగిన చిక్కులు అయితే ఉండవు. వ్యసనాల విషయంలో మాత్రం ఈరోజు కూడా పునఃసమీక్షించుకోవటం అనేది అవసరం. ఇక ఈరోజు తారాబలం బాగుండే వారికి అయితే కనుక చిత్తా నక్షత్రం వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి కూడా అనుకూలత ఉంటుంది. ఈ 2 నక్షత్రాలకి 1 గంట వరకు బాగుంటుంది. ఇక ఏదైతే మరి స్వాతి నక్షత్రం ఉంటుందో వారికి 1 గంట తదనంతరం బాగుంటుంది. ఈరోజు వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారు అయితే కనుక ఈరోజు అన్ని విధాల కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు సంతాన పరంగా అయితేనేమి, భార్యాభర్తల పరంగా అయితేనేమి, చేసే వృత్తి ఉద్యోగాల పరంగా అయితేనేమి ఒత్తిడి అధికంగా లోనయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన ఇబ్బందితో బాధపడటం అనేది కూడా అలానే ఉంటుంది. ఆర్థికంగా ఏదో రకంగా సమయానికి లభించినప్పటికీ కూడా ఆశించినంత ఉన్నతమైన స్థితికి చేరుకోలేకపోవటం, ఎంత శ్రమపడినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఎంతో కొంత మీకు ఈ యొక్క పరాక్రమం తర్వాత తొందరగా ఏదైనా సరే అయిపోవాలి అనే కాంక్ష ఎంత ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో మీరు అనుకున్నట్టుగా పనులు జరగకపోవటం అనేది మీ లోపల ఉన్న అసహనానికి మూలమవుతుంది.
ఇక ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు మరి జ్యేష్ఠ నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 1 దాటిన తర్వాత అనుకూలత ఉంటుంది. మిగతా 2 నక్షత్రాల వారికి కూడా మధ్యాహ్నం 1 లోపు బాగుంటుంది. ఈరోజు మరి సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటాం ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం విజయ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాలు సందర్శించాలంటే సాధ్యమవుతుంది. ఒక ముఖ్యమైన మార్పు కోసం అన్వేషిస్తున్నట్టయితే కనుక ఆ మార్పుకి కొంతవరకు దారులు తెరుచుకునే పరిస్థితి ఈరోజైతే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వైరాలు అయితే ఉంటాయి. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి సంబంధాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి ఏదో రకంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం కానీ, కొంత గందరగోళ పరిస్థితిలో పడేసే అవకాశం కానీ లేకపోలేదు. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల విషయంలో ఏదైనా సరే మీకు అనుకూలమైన కొన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. ఈరోజు మరి మూలా నక్షత్రం వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మధ్యాహ్నం 1 వరకు తారాబలం ఎక్కువగా అనుకూలం ఉంటుంది. పూర్వాషాఢ వారికి తదనంతరం మధ్యాహ్నం 1 దాటిన తర్వాత తారాబలం బాగుంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అధిక భాగం మంచిగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. వ్యాపారాల్లో ఎంతో కొంత లాభం లభించడానికి కూడా మనకి బాగా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారో వారు మాత్రం వారి కింద పనిచేసే వాళ్ళతో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. శ్వాసకి సంబంధించిన కానీ లేదా మరి ఏదైనా సరే ఇన్ఫెక్షన్ అలాంటి వాటికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి ఈరోజు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మరి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి ఉదయం మధ్యాహ్నం 1 లోపు, ఇక ఏదైతే శ్రవణ నక్షత్రం ఉందో మధ్యాహ్నం 1 దాటిన తర్వాత తారాబలం బాగుంటాం అనేది అయితే ఉంటుంది. ఈరోజు వీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం. నిర్ణయాలు ఏవైతే అమలు చేయాలనుకుంటారో ఒకరికి 2 సార్లు పునఃసమీక్షించే అవసరం అనేది కూడా చెప్పవలసి ఉంటుంది. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ పెద్దగా యోగించవు. బంధుమిత్రాదులతో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. సంతానపరంగా కూడా ఏదో రకమైన తడబాటు, తొందరపాటు కనపడతాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు దైనందికంగా చేసుకునే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవటం అవసరం తప్ప కొత్త వాటికి కొత్త మార్పుల కోసం శ్రీకారం చుట్టకుండా ఉండటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం బాగుండే వాళ్ళు ధనిష్ట నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి ఈరోజు మరి ఉదయం 1 లోపు, ఏదైతే మరి ఉత్తరభద్ర నక్షత్రం వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉంటాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి సమస్యలు ఏదో రకంగా కొంత గజిబిజిగా తయారవటం అనేది అయితే ఉంటుంది. కంటికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్యాలు కానీ, తర్వాత తాత్కాలికంగా ఏదైనా సరే కంటికి గాయాలు అవటం కానీ ఇలాంటివి ఉంటాయి. కనుక కంటి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. లేదా కళ్ళజోళ్ళు పోగొట్టుకోవటం అనేది కూడా ఉండొచ్చు. అంటే దానికి ఏదైనా సరే కంటి చుట్టూ ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కొద్దిగా ప్రభావం అనేది ఈరోజు ఎక్కువ ఉంటుందని అర్థం. ఇక ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఎంతో కొంత మేలు జరిగే పరిస్థితి. రాజకీయ రంగ నాయకులకు కూడా ఎంతో కొంత పరిస్థితి మేలు జరిగేలాగా ఉంది. ఇక సాధారణ ఉద్యోగస్తులకి మాత్రం అంతంత మాత్రంగానే పరిస్థితులు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా జరుగుతుంది. స్థాన మార్పుల కోసం ప్రయత్నిస్తే మాత్రం దానికి ఈరోజు అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. రేవతి నక్షత్రం వారికి మధ్యాహ్నం 1 దాటిన తర్వాత, మిగతా 2 నక్షత్రాల వారికి 1 లోపు తారాబలం బాగుంటుంది. అంటే తారాబలం బాగుంటుంది అంటే కనుక ఎప్పుడైనా సరే ఈరోజు మనం ఏదైనా సరే కొత్త పనులు చేయాలి అనుకునే వాటికి ఆయా సమయాలు దాటిన తర్వాత వాటికి సంతకాలు పెట్టడం కానీ, ఇతరత్ర మనం ఏమైనా సరే అడ్వాన్సులు ఇవ్వటం కానీ అలాంటివి చేయడానికి అవి అనుకూలం అన్నమాట.